ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు. దేవుడు ఈరోజు మనందరినీ ప్రేమించి మరొక నూతన వాక్యము ద్వారా దర్శించడానికి ఈ దినము మన మధ్యలోనికి వచ్చిన సర్వోన్నతునికి మహిమ ప్రభావములు చెల్లించుకుంటూ ఆయన వాగ్దానమును చూసుకుందామండి. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 5వ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని దేవుడు సెలవిస్తున్నాడండి. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడా, దేవుని యందు ప్రియులైన అందరికీ కూడా ఆయన గొప్ప నామమును బట్టి, ఆ గొప్ప దేవుడిని బట్టి మరొకసారి స్తోత్రములు. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్న దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, తన పునరుత్థాన విజయముతో మనల్ని నింపి ముందుకు కొనసాగింపచేస్తున్న పరలోక పరిశుద్ధుడు ఎటువంటి వాడండి? చాలా గొప్పవాడు, గొప్పవాడు, గొప్పవాడు. అందుకే ఆయన అంటాడు కదా, ఈ లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే నాలో ఎవరున్నారండి? మీలో ఎవరున్నారండి? మనందరిలో ఎవరున్నారండి? మన పరలోక తండ్రి మనలో నివాసం చేస్తున్నాడు. అంటే ఆయన సామాన్యంగా మనలో లేడండి. ఎలా ఉన్నాడు? సామాన్యమైన వ్యక్తి కాదు. మనలో ఇంకా చాలామంది ఉన్నారు. మన ప్రియులైన వాళ్ళు, మన పిల్లలు, భర్త లేక భార్య, సహోదరులు, అంటే మనకి ఇష్టమైన వాళ్ళందరూ మన హృదయంలో ఉన్నారు. అది వేరే విషయం మనలో. కానీ దేవుడు సెలవిస్తున్న మాట, ఈ లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని అంటున్నాడు. అంటే ఈ లోకములో ఉన్నవాడు ఎవడు? నిన్ను కూలగొట్టేవాడు, పడగొట్టేవాడు, నాశనానికి దారి తీసేవాడు, నిన్ను ఈ లోకపరంగా ఎదగనివ్వనివాడు, ఆశీర్వాదములు అందుకోనివ్వనివాడు, నిన్నెప్పుడు అయోగ్యతలోనే నిలబెట్టేవాడు, నిన్నెప్పుడు కరువు కాటకములలోనే నిన్ను నిలిపేదేవాడు ఈ లోకములో ఉన్నాడు. వాడి పేరు అపవాది, అంటే సాతాను. ఇప్పుడు లోకములో ఉన్నవాని కంటే కూడా నీలో ఉన్నవారెవరు? ఈ లోకాన్నే జయించిన సర్వాధికారి అయిన సృష్టికర్త నీలో ఉన్నాడు. ఆయన ఎటువంటి దేవుడు? గొప్ప దేవుడు ఆయన. అందుకే ఆయన ఏమంటున్నాడు 5వ వచనములో, మన ప్రభువు గొప్పవాడును, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. మన ప్రభువు ఎటువంటి వాడు? నువ్వు నేను మనము ప్రార్థన చేస్తూ నిరంతరము ఆయన చేతులలో ఉండి ఆయనను మహిమపరుస్తున్న ఆ దేవుడు ఎటువంటి వాడండి? మన ప్రభువు గొప్పవాడై ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు నీ చిన్న హృదయంలోనికి, నీతో పాటు నీలోనికి వచ్చి ఆయన నివసిస్తూ నిన్ను నడిపిస్తున్న దేవుడు. ఆ గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, నువ్వెంతో ధన్యుడవు, నీవెంతో ధన్యురాలవి. అందుకే మన ప్రభు అయిన ఆయన గొప్పవాడు. ఆయన ఎటువంటి దేవుడు? అధికమైన శక్తి గలవాడు. మరి ఎందుకండి కృంగిపోవడం? మరి ఎందుకండి బాధపడడం? ఎందుకు సోలిపోవడం, సమస్యలిపోవడం? దేవుడు సెలవిస్తున్నాడు. ఒకవేళ దేవుడు ఇచ్చిన వాగ్దానం నీ పట్ల ఈరోజు నెరవేరకపోవచ్చు, కానీ వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు కదా. దేవుని మాటనిచ్చి నడిపించే దేవుడు చాలా గొప్ప దేవుడు కదా. నీలో ఉన్నాడు కదా. ఆయన ప్రపంచంలో లేడు, బయట లేడు, ఆయన ఈ లోకంలో లేడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? నీలో ఉండడానికి నిన్ను ఎన్నుకుని నీ దగ్గరికి వచ్చిన దేవుడు నిన్ను నష్టపోనిస్తాడా? నీ పట్ల కార్యాలు చేయకుండా ఊరుకుంటాడా? అంటే ఆయన అబద్ధం చెప్పే దేవుడా? దేవుడు ఏమంటున్నాడు? నిర్గమకాండములో, హెబ్రీ పత్రికలో కూడా ఏమంటున్నాడు? ఆయన మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు, నరుణ్ణి దర్శించుటకు వాడు ఏ పాటివాడని నీ గురించి, నా గురించి, దేవుని బిడ్డలైన మనందరి గురించి అపవాది దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాడు కదండి. అంటే నీకు నాకు ఉన్న ధన్యత, మన దేవుడు మనలో ఉండి మనకిచ్చిన ధన్యత మనం ఎరగకుంటే మన దేవుని గొప్పతనం మనం ఎలా తెలుసుకుంటాం? అందుకే ఆయన అంటున్నాడు, నీలో ఉన్న నీ ప్రభు అయిన దేవుడు ఏమై ఉన్నాడు? గొప్పవాడై ఉన్నాడు. ఆ గొప్పవాడై ఉన్న ఆయనకున్న గుణలక్షణం ఏంటిదండి? ఆయన అధికమైనటువంటి శక్తి కలిగిన వాడై. మరి అటువంటి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? చనిపోయిన లాజరును పేరు పెట్టి పిలిచిన పరలోక తండ్రి ఈరోజు నీ గొప్పవాడుగా ఉండి నీలో ఉంటే, నీలో ఉన్న అయోగ్యతను బట్టి నువ్వు అనుకోవడం కాదు, కానీ నీకున్న ఆధిక్యతను బట్టి దేవుడు నీలోనికి వచ్చి ఆ గొప్ప కార్యం చేయాలని నీతో మాట్లాడుతుండగా నువ్వెలా తీసుకుంటున్నావు ఆ వాక్యమును? అందుకే ఆయన అంటున్నాడు, ఆయన ఎటువంటి వాడు? మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధికమైన శక్తి గలవాడు. అధికమైన శక్తి. ఇది గ్రహించు ప్రియ దేవుని బిడ్డ. నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు చేతగాని వాడు కాదండి. నువ్వు ప్రార్థన చేస్తూ ఆశ్రయించినటువంటి ఆ పరలోక తండ్రికి ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఆయన లేడు. అన్నీ చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని నువ్వు ఒక్కసారి గ్రహిస్తే ఆయన ఎలాంటి వాడై ఉన్నాడు? ఆయన అధికమైన శక్తి గలవాడై ఉన్నాడు. ఆ తర్వాత
ఎందుకు ఆ శక్తి ఆయన గొప్పవాడై ఉన్నాడంటే ఆయన జ్ఞానమునకు మితి లేదు అని అంటున్నాడు. అంటే ఆ దేవుని జ్ఞానమును నీకు ఇచ్చి ఆ పరలోక తండ్రి నిన్ను హెచ్చించడానికి నిలబెట్టుకున్నప్పుడు సామెతల గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయం అంత జ్ఞానమును గురించి రాసి ఉంటుంది కదండి. కాబట్టి బైబిల్ వాక్యాలను ధ్యానిద్దాం, దేవుడి మాటలను నేర్చుకుందాం, మనం బలం పొందుకొని ఆ కృపల దేవుణ్ణి ఘనపరుద్దాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు, నువ్వు మొరపెడుతున్న దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నీ కొరకు భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు ఎవరై ఉన్నాడు? గొప్పవాడై ఉన్నాడు. ఇది గ్రహించు ప్రియ దేవుని బిడ్డ, ఇది గ్రహించు. ఏం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, ఎలా ఉన్నామో అని తెలియకుండా చేసే పని అయితే కాదు ఈ పని. నువ్వు ప్రార్థన చేసే దేవుడు ఎవరై ఉన్నాడని నిన్ను నిద్రపోతున్నప్పుడు తట్టి లేపిన చిన్న పిల్లల్ని అడిగినా చెప్పగలిగినటువంటి విశ్వాస ఆత్మీయతలో దేవుడు నిలబెట్టుకున్నప్పుడు నువ్వెందుకు కృంగిపోతున్నావు? నువ్వు ప్రార్థన చేసే ప్రభువు గొప్పవాడై ఉన్నాడు ఆయన. ఇది గ్రహించి ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఆ గొప్పవాడికి ఉన్న గుణలక్షణం ఏంటిది అని అంటే ఆయన అధిక శక్తి గలవాడై ఉన్నాడు. దానిని బట్టి ఆయన గొప్పవాడై ఉన్నాడు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆ జ్ఞానమునకు మితి లేదు అంటే ఎండ్లెస్ జ్ఞానముతో దేవుడు ఉన్నాడు, తరిగిపోని జ్ఞానముతో దేవుడు ఉన్నాడు. ఆ జ్ఞానముతో నీ పట్ల ప్రతి కార్యమును నెరవేర్చగలిగినటువంటి సర్వోన్నతుడు ఈరోజు నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నాడు. ధైర్యంగా ఉండు దేవుని బిడ్డ, ధైర్యంగా ఉండు. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ దేవుడు గొప్పవాడై ఉన్నాడు, గ్రహించు. ఆ దేవుడు నీకు అధికమైన శక్తి కలిగిన వాడై ఉన్నాడని ధ్యానించు. ఆ అధికమైన శక్తి కలిగిన దేవుని జ్ఞానానికి మితి లేదు అని నీవు ధ్యానించిన మరుక్షణమన నీ సమస్యలకన్నిటికీ జవాబు ఇవ్వగలిగిన దేవుడు కార్యం చేయడానికి నీ దగ్గరికి వస్తున్నాడు. ఆ విశ్వాసం నీకుందా? ఆ యొక్క బలం నీకుందా? ఆ యొక్క తెగింపు నీకుందా? అటువంటి కృపతో నువ్వు దేవుని మీద ఆధారపడగలుగుతున్నావా? అప్పుడు నువ్వు కూడా ఒక సాక్షిగా నిలిచి ఆయన్ను మహిమపరచగలవు. ఇటు కృప దేవుడు ఈ వాక్యము ద్వారా నమ్మిన మనకందరికీ కూడా దేవుడు అనుగ్రహించి ఆశీర్వాదములో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.